దీని అంతటినే ఒక సామాన్యుడు మార్చేశాడు. అతనే రాజేష్ కాకడే. ఈ రాజేష్ కాకడే అనే వ్యక్తి ఒక సామాన్య దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన ఒక మామూలు రైతు. అందరిలానే ఇతను కూడా వాళ్ళ గ్రామానికి ఎలా అయినా నీళ్లు తేవాలని ఎన్నో గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ గ్రీవియన్స్ పేపర్స్ పట్టుకుని తిరిగాడు. కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఒకరోజు అతను టౌన్కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక టీ షాప్ దగ్గర వాళ్ళ ఊర్లో వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటున్నారంట. అసలు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నది ఎందుకు, వాళ్ళ వల్ల మనకేంటి ఉపయోగం, అధికారులు ఏం చేస్తున్నారు, నీళ్ళ ట్యాంకర్లు తీసుకురారు, బోర్లు వేయరు, అసలు ఈ నీటి సమస్యలు తీరకుండానే చచ్చిపోతామేమో అని ఊరి జనం అందరూ మాట్లాడుకుంటున్నారంట. రాజేష్ గుండెల్లో ఒక్కటే బాధ, నీళ్లు లేక పొలాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. నీళ్ల కోసం ఆడవాళ్ళు మైళ్ళు మైళ్ళు తిరిగి తిరిగి అలసిపోతున్నారు. బాడీలో సరైన వాటర్ పర్సంటేజ్ లేక పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. రోజులు గడిచే కొద్దీ రాజేష్కి ఒక విషయం అర్థమైంది. వాళ్ళ సమస్యలు తీరుస్తామని హామీలు ఇచ్చేవాళ్లే కానీ ఆసరాగా నిలబడేవారు లేరు, ఒక్కరు కూడా రారు అనే విషయం రాజేష్కి స్పష్టంగా అర్థమైంది. అయితే అప్పుడే రాజేష్కి ఒక ఆలోచన వచ్చింది.